पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 89, 90 శ్లోకాలు చెప్పుకోబోతున్నాం. ఈ రోజు నుంచి మనం అనుకున్నట్టుగా ఇది స్థూల శరీరానికి సంబంధించిన విషయాల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి వాటిని అన్న దాని గురించి ఇక్కడ మనకి ప్రస్తావన రాబోతుందన్నమాట. భగవత్పాదుల వారు మనకి ఈ శ్లోకాల్లో ఏమి వివరిస్తున్నారో చూద్దాం. ముందుగా 89వ శ్లోకం. త్వక్మాంసరుధిరస్నాయూ మేదో మజ్జాస్తి సంకులం పూర్ణం మూత్రపురీషాభ్యాం స్థూలం నింద్యమిదం వపుః. త్వక్ అన్నారు అంటే చర్మము, మాంస అంటే మాంసము, రుధిర రక్తము, స్నాయు నాడులు, మేధ కొవ్వు, మజ్జ మజ్జ, అస్థి ఎముకలు, వీటితో సంకులం వ్యాకులమైనది, మూత్రపురీషాభ్యాం అంటే మూత్రపురీషములతోటి పూర్ణము నిండిన, ఇదం ఈ స్థూలం వపుః స్థూల శరీరము, నింద్యం నింద్యమైనది అంటున్నారు. చర్మము, మాంసము, రక్తము, నరాలు, మేధ అంటే వప, మధ్య మూలుగు ఎముకల మధ్యలో ఉండేది, ఎముకలు మొన్నటి వాటితోటి మలమూత్రాలతో కూడి ఉన్నటువంటి ఈ స్థూల దేహం అసహ్యకరమైనది, నింజమైనది అంటున్నారు శంకరులు వారు. బయటికి అందంగా కనిపించిన లోపల ఈ పదార్థాలతో కలయికతోటి ఏర్పడ్డదే ఈ శరీరాన్ని ద్వేషించడానికి కాదు, అభిమానాన్ని తగ్గించడానికి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ చెప్పేసినంత మాత్రాన ఈ శరీరాన్ని ద్వేషించేయండి అని చెప్పడం కాదు, దాని మీద అంత అభిమానం అవసరం లేదు అని. మనం ఈ శరీరం అంటూ ఎక్కువ గోల పెట్టేస్తూ ఉంటాం కదా, భయం, అహంకారము, మోహం అన్నీ వీటితోటే వచ్చేస్తున్నాయి మనకి. నేను ఆత్మ, శరీరం ఒక ఉపకరణ, ఒక టూల్ మాత్రమే అని తెలుసుకోవాలి అంటున్నారు. అందుకే భగవద్గీతలో ఆయన శరీరం వస్త్రం అంటూ వాసాంసి జీర్ణాన్ని అంటూ అది ఏ విధంగా అయితే పాతపడిపోతుందో అలాగా వెళ్ళిపోతుంది, ఆత్మ మాత్రం దాన్ని ధరించిన వాడు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాడు అంటూ చెప్పడం జరిగింది. అలాగే ఈ శరీరం క్షేత్రం అన్నారు 13వ అధ్యాయంలో. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ తద్వేదితుం ఇచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ అన్నారు. అందులో ఎవరు అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఏమంటున్నారు? ఓ కేశవ, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రం అంటే ఏమిటి, ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజమైన జ్ఞానం ఏమిటి, మరియు అటువంటి జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలంటున్నాను అని అడిగిన ఆయన ప్రశ్నకి జవాబుగా కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః అన్నారు ఆయన. ఓ అర్జున, ఈ దేహం అనేదే క్షేత్రం, ఈ దేహాన్ని గురించి తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఈ రెండిటి గురించి బాగా తెలిసిన ఋషుల చేత చెప్పబడిందయ్యా అంటూ ఆయన
ఆ భేదాన్ని చెప్పడం ప్రారంభిస్తారనమాట. ఆత్మ అనేది దివ్యమైనది. అది తినలేదు, చూడలేదు, వాసన చూడలేదు, వినలేదు, రుచి చూడలేదు, స్పర్శ తెలుసుకోలేదు. ఇవన్నీ పనులు శరీరము, మనసు, బుద్ధి అమరికల ద్వారా పరోక్షంగా అనుభవిస్తుంది. అందుకే దీన్ని క్షేత్రం అంటే కార్యకలాపాలు జరిగే స్థలం అని మాత్రమే అన్నారు. అందులో ఒక అయస్కాంతం, దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అది వేగవంత కదలిక ద్వారా విద్యుత్తుని పుట్టిస్తుంది. విద్యుత్ ఛార్జికి దాని చుట్టూ ఒక క్షేత్రం ఏర్పడుతుంది. ఇక్కడ జీవుని కార్యకలాపాలకు శరీరం ఒక ఆధార స్థానం కాబట్టి దాని క్షేత్రం ఆ కార్యకలాపాల ప్రదేశం అన్నమాట. ఆత్మ అనేది శరీరము, మనోబుద్ధుల కంటే వేరైనది. కానీ తన యొక్క దివ్య స్వభావాన్ని మర్చిపోయి తన్ని తాను ఈ ప్రాకృతిక పదార్థాలతోటి అనుసంధానం చేసేసుకుంటుంది. అయినా దానికి దేహం యొక్క జ్ఞానం ఉండడం చేత దాని క్షేత్రజ్ఞుడు, శరీరాన్ని తెలిసినవాడు అని అంటారనమాట. ఇంద్రియాతీతముగా ఆత్మతత్వంలోనే స్థితిలై ఉండి దేహం కన్నా వేరుగా తమ యొక్క విలక్షణమైన గుర్తింపును తెలుసుకున్న ఆత్మజ్ఞానులైన ఋషుల చేత ఈ పరిభాష చెప్పబడింది, ఈ టెర్మినాలజీ చెప్పబడింది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దీన్ని కేవలం ఒక వాడుకునే వస్తువులాగా, ప్రస్తుతానికి ఒక టూల్ లాగా మాత్రమే మీరు భావించండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. తైత్రేయ ఉపనిషత్తులో మనం తెలుసుకున్నాం కదా కోశాల గురించి. ఇది అన్నమయ్య కోసం అంటే ఇది ఆత్మ కాదు. శరీరాభిమానం లేకుండా జీవించేవాడే జ్ఞానం అన్నమాట. ఎందుకంటే అతనికి తెలుసు శరీరం అనిత్యం, ఆత్మ అన్నది ఎటర్నల్ నిత్యం అంటూ. మనకి ఎంతసేపు శరీరం మీదే ధ్యాస, దాని బ్యూటిఫికేషన్ కోసం, దాని ఎక్స్టర్నల్ ఇమేజ్ ఎలా ఉంది, దాని ఫిట్నెస్ ఎలా ఉంది, ఇవే ఎక్కువగా మనం పట్టించుకుంటూ ఉంటే కంపారిజన్ రావడం, ఇన్సెక్యూరిటీ పెరిగిపోవడం, యాంగ్జైటీ పెరిగిపోవడం ఇవన్నీ కూడా జరిగిపోతుంటాయి. శరీరాన్ని మనం సంరక్షించుకోవాలి కానీ దానితోటే మన ఐడెంటిటీ అన్నది మనం పీరవాల్సిన అవసరం లేదు అంటున్నారు ఇక్కడ పెద్దలు. శరీరం అన్నది పదార్థ సముదాయం, అది ఎంత మాత్రం మన నిజస్వరూపం కాదు, అది గుర్తుపెట్టాలి అంటున్నారు ఇందులో. దీని తర్వాత అసలు ఈ శరీరం ఏ రకంగా ఈ పంచభూతాలతో ఏర్పడింది, అది పంచీకృతం ఎలా అయింది అన్నది ఈ వచ్చే శ్లోకంలో చెప్తారు. ఇప్పుడు రాబోయే శ్లోకంలో మనం తెలుసుకుంటాం అనమాట. ఆ వివరణ కూడాను మనం చూద్దాం. ముందుగా శ్లోకాన్ని వినేద్దాం. పంచీకృతేభ్యో భూతేభ్యః స్థూలేభ్యః పూర్వకర్మణా సముత్పన్నమిదం స్థూలం భోగాయతనమాత్మనః అవస్థా జాగరస్తస్య స్థూలార్థానుభవో యతః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఆత్మనః ఆత్మ యొక్క, భోగాయతనం అంటే భోగానికి స్థానమైన ఇదం ఈ స్థూలం స్థూల శరీరము, పూర్వకర్మణ పూర్వకర్మ చేత, పంచీకృతేభ్య పంచీకృతములకు, స్థూలేభ్య భూతేభ్య స్థూల భూతముల నుండి, సముత్పన్నము పుట్టింది, తస్య ఈ స్థూల శరీరం యొక్క, అవస్థ అవస్థ, జాగరః జాగరావస్థ, యతః ఏ కారణం వల్ల, స్థూలార్థానుభవ స్థూల విషయముల యొక్క అనుభవం కలుగునో అంటూ ఈ ప్రతిపదార్థం చెప్తున్నారు. మరి దీని తాత్పర్యం ఏమిటి అంటే, పంచీకృతమైన స్థూలభూతాల వల్ల పూర్వకర్మానుసారంగా కలిగిన ఈ దేహం జీవాత్మకు స్థూలమైనట్టి భోగాయతనము. జీవుడు ఈ స్థూల శరీరంతో సుఖదుఖాలను అనుభవిస్తాడో, ఈ స్థూల శరీర ప్రతీతి జాగ్రత్త అవస్థలో ఉంటుంది. అంటే స్వప్న సుషుప్తాల్లో స్థూల శరీర ప్రతీతి ఉండదు అని చెప్పడం అనమాట. ఆ జాగ్రత్త అవస్థలో స్థూల పదార్థాల అనుభవం కలుగుతుంది మనకి. ఇక్కడ మనం పంచీకరణాన్ని గురించి తెలుసుకుందాం. పంచీకరణం అంటే పంచభూతాల మిశ్రమ ప్రక్రియ అన్నమాట. మొదట భూతాలు సూక్ష్మ అంటే సటిల్ రూపంలో ఉంటాయి అవి, తర్వాత అవి మిక్స్ అయిపోయి స్థూలం అంటే గ్రాస్గా మనకి కనబడుతుంది అనమాట. అదే మనం చూస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా. ఇక్కడ సటిల్ ఎలిమెంట్స్ ఏమిటి మనకి అంటే, ఆకాశము శబ్దము, వాయువు అంటే శబ్దము స్పర్శ, అగ్ని అంటే శబ్ద స్పర్శ రూపాలు, జలం అంటే శబ్దస్పర్శ రూప రసాలు, భూమి అంటే ఇవన్నిటినీ కలిసి ఉన్నదన్నమాట. ఇవి
ఇవి ఇంకా విజువల్ కాదు మనకి. ప్రతి భూతము ఒక ప్రక్రియ ద్వారా మారుతుందన్నమాట. ఎలా 50% తనదే ఉంచుకుంటుంది, మిగతా 50% మిగతా 4 భూతాలకి పంచుతుంది. ఫలితం ప్రతి స్థూల భూతంలో 50% ఆ స్థూల భూతము, మనకి 1/8 అంటే 12.5% మిగతా 4 అనమాట. భూమిని తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, భూమికి 50% భూమి, 12.5% జలం, 12.5% అగ్ని, 12.5% వాయువు, 12.5% ఆకాశం. అందుకే ప్రతి వస్తువులో అన్ని భూతాలు ఉంటాయి అంటూ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ మిక్సింగ్ వల్లే మనకి ఈ శరీరం కూడా తయారవుతుంది. అంతే కదా, మన శరీరంలో మనకి వాయువు ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది, స్పేస్ ఉంది. మనకి మన శరీరంలో కూడా ఇవన్నీ కూడాను మిశ్రమంగానే ఉన్నాయన్నమాట. శరీరం ఎప్పటికీ కూడాను ప్యూర్ కాదు, అది మిక్స్చర్ మాత్రమే. కాబట్టి ఇది నాది కాదు. ఆత్మ ఎప్పుడు స్వచ్ఛమైనది కాబట్టి అది ఎప్పుడు శరీరం కానే కాదు అన్నది స్ట్రైట్గా అర్థం చేసేసుకోవచ్చు. పెద్దలు ఈ రకంగా దాన్ని విశదీకరిస్తారు మనకి. ఈ శరీరం పంచభూతాల నుండే తయారైంది, గత కర్మల ఫలితంగా ఇది వచ్చింది, అనుభవాల కోసం ఇది ఒక ఉపకరణ మాత్రమే అని మనం గ్రహించాలన్నమాట. పంచభూతాలు ఏమిటి మనకి అంటే భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవన్నీ కలిస్తేనే ఈ స్థూల పదార్థం తయారవుతుంది. శరీరము కర్మ ఫలితమే కదా, ఇది గత కర్మల వల్లే మనకొచ్చింది. ఈ శరీరం భోగాయతనం అంటే ఎక్స్పీరియన్స్ టూల్ అనమాట. సుఖం దుఃఖం అనుభవించడానికి ఇన్స్ట్రుమెంట్. అది జాగ్రత్త స్థితి ఏదైతే ఉంటుందో అది స్థూల అనుభవం. మనకి కళ్ళతో చూడడం, చెవులతో వినడం, ఇవన్నీ మన బాడీలో జరుగుతుంటాయి. ముందుగా మనం చెప్పుకున్నప్పుడు స్వప్న సుషుప్త అవస్థలో మనకి ఈ శరీరంతో పని ఉండదు. అక్కడ అది లేకుండానే మనం కళల ప్రపంచంలో తిరిగిస్తాం, అలాగే సుషుప్త అవస్థలో కూడాను వెళ్ళిపోతాం అనమాట. భగవద్గీతలో మనకి భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, కార్యాకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖదుఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అంటూ చెప్పడం జరిగింది. అంటే సృష్టిలో కార్యము కారణానికి భౌతిక శక్తే హేతు అని, సుఖదుఖాలు అనుభూతి చెందడంలో జీవాత్మయే బాధ్యుడని చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి నిర్దేశించి అనుసరించిన భౌతిక శక్తి ఈ సృష్టిలో ఎన్నెన్నో విభిన్నమైన జీవన మూల పదార్థాలను, జీవరాశులను సృష్టించడం జరిగింది కదా. బ్రహ్మదేవుడు బృహత్ పథకాన్ని రచిస్తాడు, దానిని ఈ భౌతిక శక్తి అమలుపరుస్తుంది. భౌతిక జగత్తులో 84 లక్షల జీవరాశులు ఉన్నట్లు మనం వేదాల్లో అది చెప్పబడింది. ఈ శారీరక స్వరూపాలన్నీ కూడా భౌతిక శక్తి యొక్క రూపాంతరాలే. కాబట్టి ప్రకృతి ఏ జగత్తులోని కారణం మరియు కార్యాలకి కూడాను మూలహేతువు అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ శరీరం కేవలం అనుభవ స్థలం అన్నారు, కర్మ దానికి కారణం అన్నారు. ఉపనిషత్తులో కూడాను అన్నమయ్య కోసమే స్థూల శరీరం అంటూ చెప్పడం జరిగింది. జాగ్రత్త స్థితి అంటే వైశ్వానరము అంటూ మొండకోపనిషత్తు కూడా మనకి చెప్తోంది. బాహ్య అనుభవాలు అనమాట అక్కడ మనం చూసేది. సాధారణంగా జీవి శరీర అనుభవమే అల్టిమేట్ అనుకుంటూ ఉంటాడు, బంధంలో పడిపోతాడు. శరీరం కర్మ ఆధారంగా వచ్చిన ఒక వెహికల్ మాత్రమే అన్నది మనం గుర్తించాం. ఆత్మ దాన్ని సాక్షిగా చూసినప్పుడు మనకి మోక్షం వస్తుంది అంటున్నారు ఇక్కడ. జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల్లో కూడాను ఆత్మ సాక్షిగా ఉంటే మోక్షానికి దగ్గరవుతున్నట్టు అంటూ మనం మోక్షలం అవుతాం అంటూ చెప్తున్నారు శంకరుల వారు. ఈ శరీరం అన్నది ఒక కర్మ ఫలితం, ఇది ఒక స్టేజ్, ఇది అనుభవాల కోసం సాధన మాత్రమే. జాగ్రత్త స్థితిలో దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటూ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలు ఈ శరీరం గురించి ఇంకా ఏమేమి విషయాలు తెలుస్తాయి మనకన్నది చూద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా
ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడోగా ఇది గురువాక్యం విధి వేదాంతం విధి తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.